హైదరాబాద్లో పటాన్ చెరువు దగ్గర రీసెంట్గా ఓపెన్ చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్. ఇది మనకి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ముందు ఈ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే ఈ మార్ట్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డీటెయిల్గా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈ హైలైట్స్ అయితే చూసేద్దాము. మనకి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అప్ టు మనకి 70% దాకా ఆఫ్లో ఉన్నాయంట. అండ్ ఇక్కడ ప్రొడక్ట్స్ అని 2 lakhs పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కానీ, గ్రోసరీ కానీ, ఫుట్వేర్ కానీ, లగేజెస్ కానీ, ఫర్నిషింగ్ కానీ, స్టేషనరీ కానీ, మొబైల్ యాక్సెసరీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్లేస్కి వచ్చామంటే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు. బట్టలు, జ్యువెలరీ, ఫుట్వేర్, గ్రోసరీ అన్నీ ఉన్నాయి. ఈవెన్ పిల్లలకి ప్లే జోన్ కూడా ఉంది. సో హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ లైక్స్, కామెంట్స్ అనేవి ఇవ్వండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో పటాన్ చెరువు దగ్గర రీసెంట్గా ఓపెన్ చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇది నిజంగా చూడాల్సిన ప్లేసే. ఎందుకో లోపల ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళాక చూద్దాము. బయట అయితే మనకి అపియరెన్స్ చాలా బాగుందండి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా టెడ్డీస్ అయితే పెట్టారు అండ్ మంచి థీమ్స్ అయితే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. ఈ షాపింగ్ మాల్ మనకి చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు. లాస్ట్ ఫ్రైడేనే ఓపెన్ చేశారు. అండ్ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఎంట్రన్స్ దగ్గర ఇలా క్రిస్మస్ థీమ్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనకి నారాయణ సిల్వర్ హౌస్ అయితే ఉంది. ఇక్కడ సూపర్ కలెక్షన్ ఉన్నాయండి. అండ్ 25% ఆఫ్ ఉంది ప్రతి ఐటమ్ మీద. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో నేను ప్రతి ఐటమ్ మీద ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మరీ లెంతీ అయిపోతుంది. ఐడియా కోసం కొన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను. అండ్ కొన్ని అయితే మనం పాస్ చేసుకుని చూస్తే అక్కడ ట్యాగ్స్ మీద ప్రైసెస్ కూడా కనిపిస్తున్నాయి. సో మీకు ఏదైనా నచ్చితే అలా అయినా చూడొచ్చు. అండ్ ప్రజెంట్ మనకి ఈ సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ప్రతిదీ మనకి గోల్డ్లో దొరికే అన్ని మనకి అదే ఫినిషింగ్తో అదే డిజైన్ మనకి ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు న్యూగా ఓపెన్ చేశారు కనుక మనకి ఓపెనింగ్ ఆఫర్ కూడా ఉందండి. ప్రతి ఐటమ్ మీద 25% ఆఫ్ అయితే ఉంది. ఏంటి షాపింగ్ మొత్తం చూపించకుండా ఇక్కడ జ్యువెలరీదేం చూపిస్తున్నాం అనుకోవద్దు. సో ఎందుకంటే లేడీస్కి ఫస్ట్ జ్యువెలరీ కనిపించిందంటే అక్కడే ఎక్కువసేపు స్ట్రక్ అయిపోతాం కదా. సో నేను కూడా ఇంకా జ్యువెలరీ కలెక్షన్ చూస్తూ ఉన్నాను అనమాట. రీజనబుల్గా అనిపించాయి. అండ్ ఉన్న ప్రైజెస్ నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్రైజెస్ మీద 25% ఆఫ్ కూడా ఉంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ సిల్వర్ జ్యువెలరీ మొత్తం ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అవి అన్నీ మనకి గోల్డ్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ చేతే ఈ సిల్వర్ జ్యువెలరీ మీద కూడా వర్క్ చేపిస్తారంట. సో అందుకని చెప్పేసి ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా మనకి గోల్డ్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది. కోటింగ్ పోదా అండి? పోతుంది మేడం. ఎన్ని ఇయర్స్ వస్తుంది? వాటర్ రాకపోతే వాటర్ రాకుండా ఉంటే మంచిగా 2 years దాకా రిటర్న్ వాల్యూ ఉంటుందా? వాల్యూ ఉంటుంది. 50% ఉంటుంది. మీరు ఎంత పే చేసి దానిపైన 50% కలర్ వేసి అలా ఉండదు. పాలిష్ మీకు ఏం కావాలంటే అది పాలిష్ కావాలంటే పాలిష్ చేపిస్తాం, లేదంటే. సో అక్కడ వర్క్ చేసే ఒక అతను చెప్పారన్నమాట ఈ డీటెయిల్స్ అని. మీరు వినే ఉంటారు కదా, అర్థమైంది అనుకుంటున్నాను. తను ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జ్యువెలరీ అయితే సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా, మన అందరికీ ఉన్న కామన్ డౌటే. సో అందుకని చెప్పేసి అడిగాను. ఆ జ్యువెలరీ కలర్ చేంజ్ అయిపోతుందా, సిల్వర్ మీద మన గోల్డ్ పెయింటింగ్ వేస్తారు కదా, సో అది పోతుందా అని చెప్పేసి. సో అది పోతుందంట. బట్ 1 year 2 years అయితే మంచిగానే ఉంటుంది. వాటర్ మనం యూజ్ చేసే వాటర్ని బట్టి వాటర్ తగులుతూ ఉంటే కలర్ అయితే పోతుందంట. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్ మీద కలర్ పోయిందనుకోండి, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు గోల్డ్ కోటింగ్ అనేది వేసిస్తారు. లేదా మనకి 50% బైబ్యాక్ ప్రైస్ కూడా ఉందంట. అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి, సుమారు దాని వాల్యూ 5,000 ఉంది అనుకున్నాము. అది మనం వాళ్ళకి రిటర్న్ చేసినప్పుడు దాని వాల్యూ మనకి 2,500 తిరిగి వస్తుంది. అండ్ మనం ఏదైతే వస్తువు తీసుకుంటామో దాంట్లో అది డిడక్ట్ చేస్తారు. అండ్ ఈ నారాయణ సిల్వర్ హౌస్ అనేది మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎక్కడుందో వాటిలో కూడా ఉంటుందండి. అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది, అలాగే ఫ్యాన్సీ జ్యువెలరీ కలెక్షన్ ఉందన్నమాట. సో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి కూడా మంచిగా సెట్ అయ్యే జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది. సో అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ ఉంది కదా, బుట్టలు ఉన్నాయి కదా, సో ఇవేంటంటే మనకి ప్రైసెస్ 7,000 స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అనమాట. చాలా డిఫరెంట్ బుట్టలు అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, సో వీటి ప్రైజెస్ అయితే కొన్ని చూపిస్తాను. ట్యాగ్స్ మీద మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 4,000 2,000 అలా ఉంది. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. దాని ప్రైస్ అయితే మనకి 5,769 ఉంది. ఇప్పుడైతే ఫ్యాన్సీ జ్యువెలరీ చూద్దాము. సో ఇవి ఏంటంటే సింపుల్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. మనకి రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో అవి మనకి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కాలేజ్కి వెళ్ళే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది జ్యువెలరీ అనేది.
అండ్ ఈ చైన్స్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి 1000-1500 నుంచి ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనకి పల్స్ చైన్స్ ఉంటాయి కదా, నెక్లెసెస్, సో వాటి డిజైన్స్ ఉన్నాయి. ఇంకా బ్రాస్లెట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ వీటి మీద కూడా మనకి 25% ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే క్లాత్ సెక్షన్కి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఇది ఓపెన్ చేసింది ఫ్రైడే రోజు, నేనేమో నెక్స్ట్ డే వెళ్ళాను సాటర్డే. సో మంచిగా ఎక్కడైనా షూట్ చేద్దామంటే అసలు కుదరలేదనమాట, ఎందుకంటే క్రౌడ్ బీపచ్చంగా ఉంది. సో అయినా సరే మీకు ఎంతో కొంత మంచిగా చూపించాలని చెప్పేసి మ్యాక్సిమం షూట్ చేశాను. అండ్ ఈ డ్రెస్సెస్కి అయితే ప్రైజెస్ అని డీటెయిల్గా చూపించలేదండి, కొన్ని డ్రెస్సెస్కి అయితే చూపించాను. అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. నాకైతే పర్టికులర్గా ఏదైనా బట్టల షాపింగ్ మాల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి ఈ సెక్షన్లో. సో స్పెషల్లీ మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది కదా, అలానే ఉందన్నమాట. సో అన్నీ ఉన్నాయి, ఉమెన్స్, మెన్స్, కిడ్స్, సో అందరికీ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, లైక్ పంచులు, పట్టు పంచులు ఇవి ఉంటాయి కదా, సో లుంగీలు ఇవన్నీ ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. ఈ వాల్యూ జోన్లో చెప్పుకోవాల్సింది ఒకటి ఉందండి, మనకి అన్ని కేటగిరీస్ మీద, అంటే మనకి మెన్ మీద, ఉమెన్, కిడ్స్, సో అన్ని కేటగిరీస్లో అక్కడున్న అన్ని బ్రాండెడ్స్లో డిస్కౌంట్ అయితే ఉందండి. అది ఏ బ్రాండ్ అయినా సరే దాంట్లో డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను చూపించే ప్రతి ట్యాగ్ మీద అక్కడ ప్రైస్ మీద ఎంఆర్పి మీద మనకి డిస్కౌంట్ ఉంది, లేదంటే బై 1 get 1 కానీ 30% కానీ, సో ఏదో ఒక డిస్కౌంట్ అయితే ఉంది. ఇవి ఏంటంటే మెటీరియల్ అనమాట, సో అవి కూడా బై 1 get 1 ఆఫర్ ఉంది. నెక్స్ట్ కిడ్స్ గర్ల్ సెక్షన్లో అయితే ఇవి కూడా అండి మంచి ఆఫర్లు ఉన్నాయి. సో ఇవి 3/4 జీన్స్ అనమాట, అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. సో అని రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇవి నైట్ ఫ్యాంట్స్ ఉంటాయి కదా, సో ఇది అయితే మనకి 199 ఉంది. అండ్ పట్టు లంగాలు ఉన్నాయండి, అవి కూడా రెడీమేడ్ ఉన్నాయి. సో మంచిగా వర్క్ చేస్తున్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్ గా అనిపించాయి. నేను చూపిస్తాను కదా, దీని ప్రైస్ అయితే 999 ఉంది. అండ్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్ని రకాల అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయండి, లైక్ మనకి కిడ్స్ కానీ, లేకపోతే అంటే ఉమెన్స్ కానీ, మెన్స్ కానీ, ఎవరికైనా సరే అన్ని మోడల్స్ ఉన్నాయి అనమాట. లైక్ మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ, ఎథనిక్ అవుట్ఫిట్స్ కానీ, లేకపోతే పార్టీ వేర్ కానీ, రెగ్యులర్ మనకి డైలీ వేర్ ఉంటాయి కదా, సో అన్ని రకాలైతే ఉన్నాయి. విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా, ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉందండి. సో ఫ్యామిలీ వచ్చినప్పుడు మనం పిల్లలతో షాపింగ్ చేయలేం కదా, సో వాళ్ళని హ్యాపీగా ఈ ప్లే జోన్లో వదిలేస్తే అక్కడ మనకి టేక్ కేర్ కూడా ఉంటారు. సో హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు. బట్ మేము వెళ్ళిన రోజు అయితే అది క్లోజ్ చేశారు, ఏదో డ్యామేజ్ అయిందని చెప్పేసి. బట్ ఆ టైంలో డ్యామేజ్ అయినా అవ్వకపోయినా ఓపెన్ చేసే సిచ్యువేషన్ కాదు, పిచ్చ క్రౌడ్ ఉన్నారనమాట. సో ఓపెన్ చేసి ఉంటే మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయేది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిడ్స్ సెక్షన్ అయితే మనకి న్యూ బర్న్ బేబీస్ దగ్గర నుంచి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కిడ్స్ బాయ్స్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ కూడా నేను అన్ని కలెక్షన్ అయితే చూపించట్లేదు. అండ్ మనకి ఉమెన్స్లో శారీస్ కలెక్షన్ కూడా చూపించలేదు. సో కొంతవరకే చూపిస్తున్నాను, మరీ అవే బట్టలు చూపిస్తూ ఉంటే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇదైతే మెన్స్ కలెక్షన్ అనమాట. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయండి, అండ్ ప్రతి బ్రాండ్ మీద డిస్కౌంట్ ఉంది. ఉమెన్ శారీ సెక్షన్లో అయితే అసలు క్రౌడ్ మరీ భయంకరంగా ఉందండి, అందుకని చెప్పేసి అసలు అక్కడ వీడియో అనేది తీయలేదు. అండ్ చూపించడానికి కూడా అసలు బాగాలేదు, అన్నీ ఓపెన్ చేసి అలా కువ్వలాగా పడేసి ఉన్నాయి, చూపించడానికి కూడా మంచిగా లేదు. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ కూడా చాలా బాగుందండి. మనకి మగవాళ్ళకి పంచలు, లుంగీలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చక్కగా ఇలా పెట్టున్నాయి అనమాట, మనం చూసి తీసుకోవచ్చు. అండ్ విత్ ప్రైజెస్ డిస్కౌంట్తో సహా ఉన్నాయి అనమాట. సో అన్ని రకాల పంచులు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, పట్టు ఉన్నాయి, జెరీ ఉన్నాయి, సో అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి పంచ మీద ప్రైజెస్ అయితే చూపిస్తున్నాను, సో మీకు అర్థమవుతుంది వాల్యూ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయో. ఇదైతే విత్ పాకెట్ వస్తుందండి పంచ. అండ్ క్వాలిటీ అయితే ప్రతిదీ బాగున్నాయి. తక్కువ ప్రైస్ ఉంది కదా, క్వాలిటీ బాగాలేదు కదా అనుకోవడానికి లేదు. తక్కువ క్వాలిటీలో కూడా, తక్కువ ప్రైస్లో కూడా క్వాలిటీ బాగుంది. ఇదైతే సెట్ వచ్చిందండి, మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఉంది. దీంట్లో మనకి ధోతి వస్తుంది, షర్ట్ వస్తుంది, టవల్ కూడా వస్తుంది. 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ బ్రాండ్లోనే వైట్ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైజెస్ మీద 20% ఆఫ్లో ఉన్నాయి. నెక్స్ట్ లుంగీలు చూద్దామండి. లుంగీలు చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందంటే, అండ్ స్టార్టింగ్ ప్రైస్ 99 రూపీస్. అండ్ ఈ లుంగీలో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయండి, చెక్స్ మోడల్స్ కానీ, డిజైన్స్ మోడల్స్ కానీ, అండ్ డిఫరెంట్ కలర్స్లో కానీ, సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి చూపించాను కదా, స్టార్టింగ్ ప్రైజెస్ నుంచి డిఫరెంట్ ప్రైజెస్లో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైట్లో కాటన్, కంప్లీట్ కాటన్ అనమాట. దాంట్లో కాటన్ లుంగీలు అండ్ కండవాలు అనమాట. కండవాలు అయితే స్టార్టింగ్ 45 రూపీస్ నుంచి ఉంది. అండ్ లుంగీలు అయితే మనకి 115 రూపీస్ నుంచి ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా, చూడండి ఒకసారి. నెక్స్ట్ టవల్స్ మనకి స్టార్టింగ్ 95 రూపీస్ నుంచి ఉంది. టర్కీ టవల్స్ అంటే కొంచెం పైన సాఫ్ట్ లా ఉంటాయి కదా, సో ఆ టవల్స్ ఉన్నాయన్నమాట. అండ్ వేరే కాటన్ టవల్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూపిస్తాను. ఇవి కూడా స్టార్టింగ్ ప్రైస్ మనకి 99 రూపీస్ నుంచి అలా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను
చేశాను కదా, సో వాటి మీద ఉన్న ట్యాగ్ మీద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి, మీకు ఈజీగా కనిపించేలాగానే చూపిస్తున్నాను. అందుకే స్పెసిఫిక్గా నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు. అండ్ మనకి టవల్స్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కర్టన్స్ అనమాట, డోర్కి ఇంకా విండోస్కి కర్టన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి, మంచి ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ నేను బయట షాపింగ్ మాల్స్లో వేరే చోట షాప్స్లో కానీ ప్రైజెస్ కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ అనేవి నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి కదా అని ఫ్యాబ్రిక్లో ఏమన్నా కొంచెం క్వాలిటీ తగ్గుతుందేమో అనుకుంటే, సో అలా కూడా లేదు, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మీరు చూస్తుంది షాల్వాస్ అండి. సో ఈ షాల్వాస్ కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి. షాల్వాస్లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ ఉన్నాయండి. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 75 రూపీస్ నుంచి ఉంది. నెక్స్ట్ వీటి పక్కనే బెడ్షీట్స్ అయితే ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా సో ప్రైజెస్ అనేవి రీజనబుల్గా ఉన్నాయి. నేను పర్టికులర్గా చూపించట్లేదు, ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసుకోండి. అండ్ ఈ బెడ్షీట్స్లో అన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. వీటిలో అయితే అప్ టు మనకి 70% ఆఫ్ దాకా కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇది కిడ్స్ టాయ్ సెక్షన్, ఇవి డీటెయిల్గా అయితే చూపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఈ ఐటమ్ అందరికి తెలిసే ఉంటుంది కదా, మనకు ఉన్న ట్యాప్కే బిగించుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కార్ యాక్సెసరీస్ ఉన్నాయి, క్లీనింగ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, సో ఇవి ఆల్మోస్ట్ అన్నీ అవే ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్ అయితే నిజంగా చాలా నచ్చింది నాకు. ఒక బర్త్డే కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రైజెస్ ఉన్నాయి కదా ఎంఆర్పి, దాని మీద 25% డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ ఈ డిస్కౌంట్స్ మనకి 365 days అవైలబుల్గా ఉంటాయని చెప్పారు. చూస్తున్నారు కదా, బర్త్డే క్యాప్స్, మనం రూమ్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినవి, బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినవి అన్ని రకాలు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. ఇవి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు, యూనికార్న్ థీమ్తో ఉన్నాయి. అండ్ మనకి బెలూన్స్ ఉన్నాయి, ఇవైతే కేక్ డెకరేట్ అనమాట. సో కేక్ మీద మనం చక్కగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు, ఓన్గా చేసుకోవచ్చు మంచిగా. ఇవి అంతకుముందు అయితే ఒక ఐటమ్ దొరికితే ఒక ఐటమ్ దొరకదు. సో ఇక్కడైతే అసలు బర్త్డేకి కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతున్నాయి, మాస్క్ కానీ ఇంకా కేక్ డెకరేషన్ కానీ, సో అన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి ఈ సెక్షన్ కంపల్సరీ. ఎవరైతే బర్త్డే, పిల్లల బర్త్డే కానీ, ఎవరైనా పెద్దవాళ్ళ బర్త్డే కానీ, ఎవరి బర్త్డేకైనా మ్యాచ్ అయిపోతాయి, సూపర్ ఉన్నాయి. అండ్ ఇవి చూసారా ప్లేట్స్, మనకి బర్త్డే థీమ్స్ వచ్చినాయి. అండ్ యానిమల్ మాస్క్లు అయితే ఉన్నాయి. సో వీటి మీద కూడా 25%. అండ్ ఇవి రిబ్బన్స్ అనమాట, రిబ్బన్స్ ని ఫ్లవర్ గా డిజైన్ చేసి పెట్టారు, వాటి మీద కూడా 25% ఆఫ్ ఉంది. ప్లెయిన్ రిబ్బన్స్ మనకి ఇలా కర్వ్స్ లా తిరుగుతాయి కదా అవి. అండ్ నెక్స్ట్ ఇవి ఏమో కాటన్ బాల్స్, 50 పీసెస్ ఉంటాయి, 50 రూపీస్ ఉంది, దాని మీద మళ్ళీ 25% ఆఫ్ ఉంది. అండ్ ఇప్పుడు క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కావాల్సిన బ్యానర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ పార్టీ కప్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవి జిప్ కవర్స్ అండ్ పార్టీ కప్స్ ఉంటాయి కదా, సో ఆ కప్స్ ఉన్నాయి. అండ్ స్ట్రాస్, ఇవి ప్లాస్టిక్ జిప్ కవర్స్, ఇంకా ఇవి మనకి చాట్ దగ్గర పెట్టి వేస్తారు కదా, సో అలాంటివి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్నాక్స్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్లేట్స్, టూత్ పిక్స్, ఇంకా వీటిలో మనకి పాయసం కప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ కప్స్ అలాంటివి. ఇంకా ఈ వుడెన్ స్పూన్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఫోక్ మోడల్, స్టిక్, ఇంకా స్పూన్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి అయితే కప్స్లా వస్తాయి కదా, సో ప్రసాదం కప్స్ ఉంటాయి చూడు, ఆ మోడల్లో ఉన్నాయి. అండ్ ఈ స్పూన్స్లో ప్లాస్టిక్ స్పూన్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఐటమ్ మీద 25% ఆఫ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కిచెన్ రిలేటెడ్ ఉన్నాయి అనమాట. సో వీటి మీద కూడా మనకి 25% ఆఫ్ ఉన్నాయి. అండ్ ఎక్కువ కొన్ని వాటి మీద ఇంకా ఎక్కువ ఆఫర్లు కూడా ఉన్నాయి. అండ్ హౌస్ యూటిలిటీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి. వీటి ప్రైజెస్ అయితే ఇక్కడే మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ వీటి మీద కొంత పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ మనకి కుక్కర్స్ ఉన్నాయి, నాన్ స్టిక్ అవి కూడా ఉన్నాయి, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది గ్రోసరీ సెక్షన్. అండ్ ఇక్కడ గ్రోసరీ క్వాలిటీ బాగుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ దగ్గరే మనకి డైరీ ఐటమ్స్ కానీ, మనకి ఫ్రోజన్ ఫుడ్ కానీ, ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ అసలు లేనిదంటూ ఏమీ లేవండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా ఏదో కొంచెం ఏరియా కాదు, సో చాలా విశాలంగా ఉంది ప్లేస్ అయితే. అండ్ వీటి మీదుగా 10 to 20% డిస్కౌంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ ఆడియో, కేబుల్స్, పవర్ చార్జెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చెప్పులు చూసారా, నాకైతే చూడగానే పాపం అనిపించింది, సర్దుకుంటే వాళ్ళ పని అయిపోతుంది, మరీ దారుణంగా చూసి అక్కడే అలా పడేశారండి. చూస్తే మీకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి జనాలు ఎంతమంది వచ్చి ఉంటారు. నెక్స్ట్ ఇదంతా ఫుట్వేర్ సెక్షన్ అనమాట. మెన్కి, ఉమెన్కి డిఫరెంట్ అండ్ కిడ్స్కి డిఫరెంట్గా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇదైతే కంప్లీట్గా మనకి ఏదో చెప్పుల షాప్కి వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ వీటి మీద కూడా మంచి ప్రైజెస్ అంటే మంచి డిస్కౌంట్లు ఉన్నాయి, అప్ టు 30% వరకు ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ బ్యాగ్స్. ఈ బ్యాగ్స్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. మనకి కాలేజ్ బ్యాగ్స్ కానీ, ఆఫీస్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, సూట్ కేసెస్ అన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ ఉమెన్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ సెక్షన్ ఉంది. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఉన్నాయండి. మనకి ఫార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్, పార్టీ క్లచెస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని అయితే ఇంపోర్టెడ్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి, బట్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో చూడడానికి, అండ్ ప్రైస్ అయితే 1095 ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా లేడీస్ సెక్షనే ఉంది. ఇక్కడ మనకి హెయిర్ బ్యాండ్స్, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, డిఫరెంట్ క్లిప్స్, ప్లక్కర్స్, ఇంకా శారీ పిన్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని మోడల్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే మంచి మంచి జ్యువెలరీ ఉందన్నమాట. అండ్ బెస్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాకింగ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి బేబీ పింక్తో మంచి ప్యాకింగ్ అయితే ఇచ్చారు. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించాయి. ఈవెన్ ఆన్లైన్లో కంపేర్ చేసుకున్న ప్రైజెస్ అయితే ఇక్కడ నాకు రీజనబుల్గా అనిపించాయి. అండ్ చైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పిల్లలి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదా, సో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్లీట్గా ఇమిటెడ్ జ్యువెలరీ ఉందన్నమాట. అండ్ కలెక్షన్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, అంటే మనం స్టార్టింగ్లో చూసాం కదా సిల్వర్ జ్యువెలరీ, సో అవి కాదు, ఇవి మనకి రోల్ గోల్డ్ ఉంటాయి కదా, సో అవి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. ఈవెన్ స్ట్రీట్ షాపింగ్లో కన్నా నాకు ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ అయితే కనిపించాయి. అలా అని అన్నిటి మీద కంపేర్ చేయట్లేదు, కొన్ని అయితే నాకు నిజంగా బెస్ట్ అనిపించాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా, ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి ట్యాగ్స్ మీద, సో అవే ప్రైజెస్తో ఉంటాయి. అండ్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించాయి. అండ్ రీజనబుల్ అని చెప్పేసి ఊరికే చెప్పట్లేదు, నేను బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి అవి ఆ ప్రైస్కి రీజనబుల్గా అనిపించాయి. నెక్స్ట్ ఇవి పాపిడి బిల్లలు, చెంపస్వరాలు, మనకి పూల జడవి ఉంటాయి కదా, సో అవి, ఇవన్నీ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదైతే వడ్డానం అన్నమాట, దీంట్లో చాలా కలెక్షన్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ కౌంటర్ దగ్గర చూసారు కదా జనాలు, ఇంకా ఇక్కడ బయట అయితే ఆపేశారు లోపలికి వెళ్ళనికోకుండా, అంతమంది ఉన్నారు. న్యూలీ ఓపెన్ అండ్ వీకెండ్ కనుక రష్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీక్ డేస్లో అయితే అంత రష్ ఉండదు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చూసారా పాపం, ఆ అబ్బాయి చాలాసేపటి నుంచి అక్కడ ఆ బొమ్మలో ఉన్నాడు అనమాట. తను కొంచెం రెస్ట్ తీసుకోవడానికి తీసుకువెళ్తూ ఉంటే అక్కడ జనాలు ఫొటోస్ కోసం ఆపేస్తున్నారు. ఇంకా అబ్బాయి ఎలాగో రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఇదంతా చూసాక నాకైతే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, ప్లీజ్ తప్పుగా అయితే తీసుకోవద్దు. కొంచెం పక్కన వాళ్ళ మీద జాలి అనేది చూపించండి. సో ఎప్పుడు మన స్వార్థం చూసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే అలా షాపింగ్ వాళ్ళు చూసారు కదా, పిచ్చి పిచ్చిగా పడేసి చెప్పుల దగ్గర కానీ బట్టల దగ్గర కానీ అలా ఉంది. ప్లీజ్ బీ కొంచెం రెస్పాన్సిబుల్గా అయితే ఉండండి. అండ్ ఫైనలీ ఫుడ్ కోర్ట్, ఇక్కడ ఇంత షాపింగ్ చేసి కంపల్సరీగా అలసిపోతారు. ఇక్కడ హ్యాపీగా వచ్చి ఫుడ్ తినేయవచ్చు. అన్ని రకాల ఫుడ్ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.